మంగమ్మ శబదం 1965లో బి విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన జానపద తెలుగు చిత్రం. డివిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై డివిఎస్ రాజు నిర్మాతగా నిర్మించిన చిత్రం. టివి రాజు గారు సంగీతాన్ని అందించారు. రాజ్యాన్ని పరిపాలించే రాజు కాముకుడు, శ్రీలోలుడు. పల్లెటూరి పిల్ల మంగమ్మ హుషారుగా ఉండే అందగత్తె, స్వాభిమానం తెగువ గల మగువ. ఆమె పొందు కోరుతాడు రాజు, కానీ ఆమె తిరస్కరిస్తుంది. అయినా ఆమెనే పెళ్ళాడతానని సవాల్ చేస్తాడు మహారాజు. అదే జరిగితే అతని వలనే కుమారుణ్ణి కని వాడి చేత రాజును కొరడా దెబ్బలు కొట్టిస్తానని తిరిగి సవాలు చేస్తుంది మంగమ్మ. మహారాజు మంగమ్మ మెడలో తాళి కట్టి తన పంతం నెరవేర్చుకొని మంగమ్మను బంధిస్తాడు. తెలివిగల మంగమ్మ దొమ్మరి వారి సాయంతో నాట్యం నేర్చుకుని దొమ్మరిసానిగా వేషం మార్చుకొని రాజును ఆకర్షించి అతనితో ఒక రాత్రి గడుపుతుంది. ఫలితంగా గర్భవతి అవుతుంది. పుట్టిన విజయ్ పెరిగి పెద్దవాడవుతాడు. తల్లికి జరిగిన అవమానాన్ని తెలుసుకుని విజయ్ యుక్తిగా రాజును బంధించి కొరడాతో కొట్టి తల్లి చేసిన శబదాన్ని నెరవేరుస్తాడు. మూవీలో ఎన్టీ రామారావు, జమున, ఎల్ విజయలక్ష్మి, రాజశ్రీ, వాణిశ్రీ, గిరిజ, రేలంగి వెంకట్రామయ్య, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, ఛాయాదేవి, వల్లూరి బాలకృష్ణ, రాజనాల కాళేశ్వరరావు ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీలో మహారాజు పాత్రలో నటించిన ఎన్టీ రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జనవరి 1996లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 72 సంవత్సరములు. మూవీలో మంగమ్మ పాత్రలో నటించిన జమున గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 27 జనవరి 2023లో హైదరాబాద్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 86 సంవత్సరములు. మూవీలో విజయ పాత్రలో నటించిన ఎల్ విజయలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 82 సంవత్సరములు. మూవీలో నర్తకి పాత్రలో నటించిన రాజశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 80 సంవత్సరములు. మూవీలో చెంచల పాత్రలో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 77 సంవత్సరములు. మూవీలో నరసయ్య పాత్రలో నటించిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 ఫిబ్రవరి 2011లో విజయవాడలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 96 సంవత్సరములు. మూవీలో భజగోవిందం పాత్రలో నటించిన రేలంగి వెంకట్రామయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 27 నవంబర్ 1975లో తాడేపల్లెగూడెంలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 65 సంవత్సరములు. మూవీలో మంజీరా పాత్రలో నటించిన గిరిజ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 5 సెప్టెంబర్ 1995లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 57 సంవత్సరములు. మూవీలో రత్తాలు పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు.
ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు. మూవీలో మంత్రివర్యుల పాత్రలో నటించిన రాజనాల కాళేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 21 మే 1998లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 73 సంవత్సరములు. మూవీలో కోట్వల్లు పాత్రలో నటించిన రమణారెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 11 నవంబర్ 1974లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 53 సంవత్సరములు. మూవీలో కోట్వల్లు భార్య పాత్రలో నటించిన ఛాయాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 27 ఏప్రిల్ 2001లో కోల్కతాలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 86 సంవత్సరములు. మూవీలో జోగులు పాత్రలో నటించిన వల్లూరి బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు.